కృష్ణ బయటకు వస్తాడు భక్తుల నుంచి. అసలు కృష్ణుడి యొక్క నిలయం ఏంటంటే పవిత్రమైన శుద్ధ భక్తుడి యొక్క నాలిక. హరినామ అవతారం అండి ఇది, శబ్దావతారం. నాలికపై నుంచి హృదయ అంతరం నుంచి బయటకు వచ్చిన మహాజ్వాల మాయని విస్ఫుటనం చేసి పెకలించి తీసివేసి ఇంకో జన్మలోకి వెళ్లకుండా కృష్ణుడి దగ్గర పాదాల దగ్గర విండేలా చేస్తుందన్నమాట. ఇంకో జన్మాన్ని మీకు ఇవ్వదు. అలాంటి మహా పవిత్రమైన హరే కృష్ణ మహామంత్రం మీ నాలిక మీరు ఉచ్చరించాలంటే మీరు తపస్సేయాలి. తపస్సు అంటే బ్రహ్మముహూర్తంలో 100కి 100% నిద్ర లేవలసిందే. హృదయ ఇష్టాన, హృదయమంతా ఇష్టపూర్వకంగా ప్రేమతో చేస్తాను. ఇష్టపూర్వకంగా అంటే ఏంటి? మీ పిల్ల వాళ్ళకి మీ కొడుకు ఎంత ప్రేమతో చూసుకుంటారు, ఓకే. బట్ హృదయ ఇష్టేనా మీరు మీ ఇష్టము అనేది మిమ్మల్ని మోసం చేసే వాళ్ళకో, మిమ్మల్ని నమ్మించి ఇబ్బంది పెట్టే వాళ్ళకో, మీపై నిందలు వేసే వాళ్ళకో, మీ ముందు నటించి బయట మీ గురించి పక్క వాళ్ళు చెప్పే వాళ్ళకు, అలాంటి వాళ్ళపై మీ ఇష్టాన్ని దారపోసేశారు. ఇష్టము అనేది ఒక ఫీలింగ్, ఇట్స్ లవ్ ఆఫరింగ్, ఆత్మ నివేదన. అది ఎవరు పడితే వాళ్ళకి ఇస్తే మానవ జన్మ వృధా అయిపోతుంది. భక్తులు ఎప్పుడు కూడా ఈ ఆత్మ నివేదనని ఖచ్చితంగా భగవంతుడికి ఇవ్వాలి. ప్రేమ గదా గదాయ వాచా నా ఇష్ట హృదయ ఈక్షేణ, ఈ విధంగా జపం చేయాలి. సో జపం చేయంటే ఇదే జపము. ఇలాగ జపం చేస్తే నరసింహ స్వామి అవతరించారు. ఇలాగ జపం చేస్తే మీరందరికి నరసింహ కృష్ణుని తీసుకెళ్లే శక్తి ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ